సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా దసరా వేడుకలు. పాత తాండూర్ భువనమ్మ దేవాలయ ప్రాంగణంలో జరిగిన దసరా ఉత్సవాలలో గందరగోళం, గిరిజన నాయకుడికి అవమానం. హనుమంతునికి నిస్వార్థ చేసిన సేవకుడు ఉల్లాసరావు జోషికి ఎక్మై గ్రామస్తుల చిరు బహుమానం. తాండూరులో ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బెల్కటూర్ ప్రాథమికోన్నత పాఠశాల అదనపు గది వినియోగంలోకి తీసుకురావాలంటున్న సామాజిక కార్యకర్త వెంకటేష్. కోస్గిలో దర్గా కూల్చివేతను అడ్డుకుంటాం, మైనార్టీ హక్కుల సమితి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రియమైన ఏజెంట్లకు, కస్టమర్స్కి, శ్రేయోభిలాషులకు, మిత్రులకు మరియు తాండూర్ పట్టణ పరిసర ప్రాంతవాసులకు దసరా దీపావళి శుభాకాంక్షలు. మన తాండూర్లోని అతిపెద్ద DTCP వెంచర్ ఆర్వి ఎన్క్లేవ్లో 50 నెలల సులభ వాయిదా పద్ధతిలో ప్లాట్లు కొనుగోలు చేయండి మరియు బంపర్ బహుమతులు గెలుచుకోండి. ఇట్లు మేనేజ్మెంట్, శ్రీ అనురాగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, తాండూర్, వికారాబాద్ జిల్లా. దసరా సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకాళికాదేవి దేవాలయంలో భక్తులు అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. తాండూరు పట్టణంలోని కన్య పాఠశాల ప్రాంగణంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రవచనకర్త మడపతి రాజశేఖర స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అనంతరం రావణ దహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 11 మంది ముత్తైదువులు గోడి నింపినారు. అంతేకాదు 10 హోమగుండాలకు కూడా విశేషంగా పూర్ణవతికి 10 చీరలు అస్థికర సంతోష్ గారు ఇచ్చారు వారి కుటుంబ సభ్యులకు. మరియు ఈ 10 రోజులు కూడా అన్నప్రసాదము మేము చేతు ఇట్లా చాపకన్నా ముందే మాకు వచ్చి మేమున్నది ఈరోజు అన్నప్రసాదం మా పేరు రాసుకొని ముందుకొచ్చిన అందరూ అన్నదాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శమీ పూజా కార్యక్రమం అయిపోయింది. శమీ యొక్క వంశము యొక్క శమీ వృక్షము యొక్క కొన భాగాన్ని మాత్రము గోరు తగలకుండా తెంపమని శాస్త్రము చెప్తుంది. దర్భను గాని ఏ వృక్షాన్ని, బిల్వము గాని, తులసి గాని లేదా శమీ వృక్షాన్ని గాని మీ ఇళ్లలో ఎప్పుడన్నా పూజ చేయాలి అన్నప్పుడు కూడా గోళ్లను వాడకుండా ఎట్లా తీయాలి అంటే వేరే గోళ్లను వాడకుండా ఈ యొక్క మాంసముతోటే కత్తిరించాలి అని శాస్త్రము చెప్తుంది. కాబట్టి అందరూ కూడా సవినయమైనటువంటి ప్రార్థన, అందరూ కూర్చొనే ఉండండి. అందరి ముందు కూడా శమీ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక 5 దళాలు తీసి అమ్మవారి పాదాలకు సమర్పణ చేయాలి. బుజ్జన్న గారి వాళ్ళ దంపతులు అని పేరు పేరున కూడా కోరుకుంటూ వచ్చే సంవత్సరము యథా ప్రకారము కూడా ఆ భగవతి ఆశీర్వాదం ఇయ్యాలి. మీరందరూ ఇంకా ఆనందంగా ఈ కన్యా పాఠశాల ప్రాంగణమంతా నిండాలని కోరుతూ రేపటి రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల తదనంతరం అమ్మవారికి ఉద్వాసన పూజ అంటే కదలీయడం అనేటువంటిది జరుగుతుంది. ఉద్వాసనం చేసిన తర్వాత రేపు సాయంకాలము యథా ప్రకారంగా అమ్మవారి యొక్క నిమజ్జనము. అంతేకాదు 4 కలశాలను కూడా అమ్మవారి ముందుంచాం. ఒకటి లక్ష్మీ గణపతి కలశము, రెండవది మహాలక్ష్మి కలశము, మూడవది మహాసరస్వతి కలశము,
నాలుగవది మహాగౌరీ కలశము అని 4 కలశాలను కూడా ఏర్పాటు చేసి 10 రోజుల పాటు కూడా ప్రతిష్టాపన చేసి మంత్రోక్తంగా ఆ కలశాల్లో అమ్మవారిని ఆహ్వాన చేసినటువంటి కలశాలు రేపు వేలంపాట కార్యక్రమం కూడా ఉంటుంది. ఎవరైనా మేము ఆ కలశాన్ని తీసుకోవాలి అనేటువంటి అభిరుచి ఉన్న వాళ్ళకు కలశము ఎవరు తీసుకెళ్ళిపోతారో సదా కాళిదాసు ఆ యొక్క రామకృష్ణ పరమహంసనే చెప్పాడంట, తెలిసి తెలియగా అమ్మవారిని కొనుచూపుతో చూసినా చాలు ఇంటికి పోయేసరికి ఇంటిలో సంసిద్ధంగా కూర్చొని ఉంటుందంట తల్లి. అందుకే రామకృష్ణుడు ఆ వివాహం చేసుకున్నప్పటికీ కూడా తన భార్యలోనే అమ్మను చూసినటువంటి మహనీయ మూర్తి రామకృష్ణ పరమహంస. అటువంటి వాళ్ళు చెప్పినటువంటి విధానమే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, లక్ష్మీ గణపతి కలశాలని 4 ఏర్పాటు చేశాం. అవి కూడా వేలంపాట రూపంలో రేపు మేము ముందుంచుతాం. ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళున్నా కూడా తీసుకోవాలని చెప్తూ ఒకసారి అందరూ కూడా గట్టిగా జయకారం పలకాలి. జయ బలో జగదంబా విశ్వపాలిని మాతాకి, జయ బలో మహిషాసురమర్ధిని మాతాకి. అదేవిధంగా మా మైక్రో ఆర్టిస్ట్ మధు మొన్నటి రోజు కాళరాత్రి రోజు అలంకారం చేయాలి అనగానే నిజంగానే కాళీ అమ్మవారే వచ్చి కూర్చున్నదా అన్న విధముగా మధు అత్యద్భుతంగా అలంకారం చేశాడు. అంతేకాదు మీ ముందర ఉన్నటువంటి రావణం విగ్రహము కూడా దగ్ధము చేసే విగ్రహాన్ని కూడా మధు తయారు చేసిన మంచి ఆర్టిస్ట్. ఆయనకు కూడా సదా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అని మనఃపూర్వకంగా తెలియజేస్తూ శమీ వృక్షాన్ని తీసి కొనకు పెట్టాలి. ఎందుకంటే రావణ ఆ దగ్ధం లోపల ఇదవుతుంది. దయచేసి బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో మాల మహానాడు నాయకులు అంబాదాస్ నరేష్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. యాలల మండల పరిధిలోని పలు గ్రామాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా యాలల మండల కేంద్రంతో పాటు గిరిజాపూర్, దౌలాపూర్, తిమ్మైపల్లి తదితర గ్రామాల్లో మహిళలు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. జుంటుపల్లి రామస్వామి దేవాలయంలో విజయదశమి సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దేవాలయంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత తాండూరులో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో గందరగోళం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం హిందూ ఉత్సవ సమితికి భారీగా చందా ఇచ్చే తనకు అవమానం జరిగిందని గిరిజన నాయకుడు, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తనకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సరైన గౌరవం ఇవ్వకుండా స్టేజీ పైకి పిలువలేదని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులను స్టేజీపైనే నిలదీశారు. తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు, తట్టెపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి తనకు హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు సరైన గౌరవం ఇవ్వలేదని నొచ్చుకున్నారు. ఇదిలా ఉండగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా తను సభను ఉద్దేశించి మాట్లాడుతుండగా హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి మధ్యలో భంగం కలిగించారని నొచ్చుకున్నారు. ఏది ఏమైనా హిందూ ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేదని పలువురు ఆరోపించారు.
పాత తాండూరులోని బోనమ్మ దేవాలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ చెడుపై మంచి, అధర్మంపై ధర్మం విజయం సాధించిన రోజు ఈ రోజు, అందరికీ మంచి చేకూరాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈ రోజే కాకుండా గత 9 రోజుల నుంచి కూడా దుర్గామాతని పూజించుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతని ఆశీర్వాదం చేసుకొని 9 రోజులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా తాండూరు ప్రజలందరూ కూడా బాగుండాలా, అందరూ కూడా సుఖ సంతోషాలు తాను ఉండాలని చెప్పి చాలా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా దానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, మున్సిపల్ డిపార్ట్మెంటే కానివ్వండి, ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలు రోజు కూడా భక్తి శ్రద్ధలతో ఇంకా కూడా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా విజయదశమి అంటే మనకందరూ కూడా తెలుసు, చెడు పైన విజయం సాధించుకుంటూ ఆ విజయదశమిని అయితే మనం ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ప్రతి ఒక్కరూ తాండూరు పట్టణ ప్రజలు కానివ్వండి, తాండూరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, ప్రతి ఇంట్లో విజయం చేకూర్చాలని చెప్పి కూడా అందరికీ భగవంతుడు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కలిసిమెలిసి తాండూరును అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని, మన దేశంలో అన్ని కులమతాలు కలిసిమెలిసి ఉంటాయని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మరి దసరా పండుగ మనము ఎందుకు జరుపుకుంటామో మీ అందరికీ కూడా తెలుసు. గ్రామాల్లో కూడా ఎన్నికట్లో తాతలు మన ముత్తాతలు అందరూ కూడా మరి దసరా పండుగ కన్నా ముందు బతుకమ్మ పండుగ ఆడించి మరి అన్ని వర్గాలు అందరం కూడా కులమత భేదాలు లేకుండా గ్రామంలో మన అందరం కూడా కలిసి జమ్మి కార్యక్రమం చేసుకుంటాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మంచిని కోరుకుంటూ చెడంటూ ఏదంటుంటే పక్కకు పెట్టి మనందరం కూడా మంచి మార్గంలో పోవాలనే ఉద్దేశంతో ఈ దసరా పండుగ కార్యక్రమంలో ప్రతి వారం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటాం. మరి ఇక్కడ తాండూరులో కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొని జరుపుకోవడం కూడా జరుగుతున్నది. మరి అందరూ కూడా వ్యాపారవేత్తలు కానీ, యువత కానీ, రైతులు కానీ సంతోషంగా ఉండాలని చెప్పి మరి ఏదైతే మనం కోరుకున్న అన్ని కూడా వ్యాపారం చేయాలని చెప్పేసి అందరం కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి అందరూ నమస్కారం చెప్పుకుంటూ సెలవు వేసుకుంటున్నాను. హిందూ ఉత్సవ కమిటీ కూడా మరి రాజుగౌడ్ గారు చెప్పినట్టుగా మరి నేనున్నప్పుడు ల్యాండ్ ఇవ్వడం కానీ, తర్వాత పైలట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మనోరెడ్డి ఇవ్వడం కానీ, ఏది వేసినా కూడా మరి హిందూ ఉత్సవ కమిటీకి మేమంతా కూడా ముందుండి చేయడం కూడా జరిగింది. ఇంతకుముందు కూడా మరి ఏ కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించాలని చెప్పి రైతులకు మంచి పంటలు పండి వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరగాలని, ఎవ్వరి వృత్తిలో వాళ్ళు అభ్యున్నతి చెందాలని చెప్పి, అదేవిధంగా మనం అందరం కూడా కలిసి మెలిసి తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి, తాండూరు ప్రాంతం ఒక పీస్ఫుల్ ప్రాంతంగా, ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనం అందరం కూడా ఏకమై కలిసి మెలిసి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మనలో మనం పీకులాడుకోకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మేము ఈ సంవత్సరం ఆధ్వర్యంలో మరి మున్సిపల్ చైర్మన్ కానీ, మరి మా సెక్రటరీ నర్సింహులు కానీ, మరి ఎమ్మెల్యే గారి సహకారం, మహేందర్ రెడ్డి గారి సహకారం, రోహిత్ రెడ్డి గారి సహకారం తీసుకొని అన్ని రకాల ఈరోజు పండుగలు గొప్పగా చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉంటే ఇంకా దీనికంటే కూడా గొప్పగా చేసే సత్తా మాలో ఉన్నది, హిందువులలో ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజు రావణ దానం చేస్తున్నాం, అందరం కూడా మాటించుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు పాలపిట్టను వదిలి రావణ కాష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, మాజీ కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల నాయకులు, యువకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బషీరాబాద్ మండలం ఎక్మై గ్రామంలో గత 30 సంవత్సరాలుగా ఎలాంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్థంగా అతి పురాతనమైన దేవాలయంలోని హనుమంతునికి పూజలు నిర్వహించిన ఉల్లాసరావు జోషికి గ్రామస్తులు స్కూటీని బహుమానంగా ప్రదానం చేశారు. దసరా సందర్భంగా గ్రామంలో గ్రామస్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉల్లాసరావు నిర్వహిస్తున్న నిస్వార్థ సేవను గుర్తించి టీవీఎస్ జూపిటర్ స్కూటీని కానుకగా అందజేశారు. ముఖ్యంగా గ్రామంలో ఉన్న మున్నూరు కాపు కులస్తులు అందరూ తమ వంతు సహకారం అందించారు. ఘనంగా సన్మానం చేయడంతో పాటు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలో జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 121వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాల ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆచరించిన సత్యం, అహింస మార్గాలు ప్రతి ఒక్కరికి నేటికీ ఆదర్శం అని అన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ద్వారా రైతులను, సైనికులను గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, లింగదల్లి రవి, కోర్వార్ నగేష్, సిపిఎం నాయకులు జనార్దన్ రెడ్డి, విజయలక్ష్మి పండిత్ తదితరులు పాల్గొన్నారు.
एवरीवन। आज महात्मा गांधी जी और लाल बहादुर शास्त्री जी दोनों का जयंती के संदर्भ में जो सीनियर लीडर्स आए हैं सबका शुक्रिया अदा करता हूँ। जैसे कि डॉक्टर साहब हैं, हमारे मालरेड्डी साहब हैं, अमादर गौड़ साहब हैं, सरदार खान साहब हैं, मौलाना साहब हैं। దినాలు ఒకటి గాంధీ జయంతి, ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, ఒకటి విజయదశమి. ఈ సందర్భంగా మన తాండూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక గాంధీ గారి గురించి అందరు ప్రజలందరూ చెప్పినారు. ఆయన గొప్పతనం ఏమంటే ఏదైనా సరే దృఢ సంకల్పంతో చేసేవారు. ఇప్పుడైతే సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు తెల్లవాళ్ళు ట్రైన్ల నుంచి తోసేస్తే ఎక్కడ కూడా ఆయనను మొక్కవని ధైర్యంతో నేను అక్కడ ఎదుర్కొని ప్రజల కష్టాలు తెలుసుకొని, అంటే జాతి వివక్షణ గురించి అక్కడే తెలుసుకొని తర్వాత ఇండియాకు వచ్చి స్వతంత్ర పోరాటం చేసి భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉంటే ఒకసారి వాళ్ళ మదర్ ట్రైన్లో రైల్వే స్టేషన్లో కూర్చొని మా కొడుకు రైల్వే శాఖలో ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాడు, ఆమె ట్రైన్ టికెట్ గురించి ఆమె ఆలోచన చేస్తుంటే ఎవరు పేరు చెప్పమ్మా అంటే లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఆయన అయ్యో మినిస్టర్ అని స్టేషన్ మాస్టర్ అందరూ పరిగెత్తుకొచ్చి ఆమె తీసుకొచ్చి సకల మర్యాదలు తీసి నెక్స్ట్ స్టేజ్కి ఎక్కించారు. అంటే అంత సింపుల్ లివింగ్ ఉన్న మనుషులు కూడా మన భారతదేశాన్ని లీడ్ చేసిండ్రు. అటువంటి భారతదేశానికి మనం వాళ్ళ బాటలు నడుచుకుంటూ ఒక స్వతంత్ర దేశంగా మనం ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ బాటలు నడుచుకుంటూ సింపుల్గా ఉండి ఉన్నతంగా ఆలోచన చేసి భారతదేశాన్ని తాండు కీర్తి ప్రతిష్టలను మనం ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కార్యాచరణ చేస్తుందో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకు తీసుకోవడంలో మనం కొంచెం వెనుకబడిన దాన్ని కంటిన్యూస్గా మనం ప్రజలకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాలను పథకాలను అన్నింటినీ మనం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతిని చెప్పాలి. ఉన్నతి చెప్పిన తర్వాత నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మనం ఒక అండదండలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలు హబీబ్ లాలా గారికి, సంపత్ డాక్టర్ గారికి, ప్రభాకర్ గారికి, సర్దార్ గారికి, అనిల్ శెట్టి గారికి, కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములకు అందరికి పేరున చెప్తూ గాంధీ గారు ఏదైతే చెప్పిండో మా కాంగ్రెస్ పార్టీ అదే నిదానంతో ఈరోజు జనాలకు ముందలపోతుంది. అదేవిధంగా ఏదైతే మొన్న మేము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రోగ్రాం గాంధీ గారి మార్గంలో నడుద్దామని కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గాంధీ గారి ఆశయాలను సాధిస్తూ ముందలు నడుస్తూ అలాగే ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. आज गांधी जी के बारे में हर किसी को मालूम है, इनके बारे में बच्चा जानता है और एक हमारे लाल बहादुर शास्त्री साहब के भी बारे में हर कोई जानता है कि इन्होंने देश की स्वतंत्रता के लिए अपनी जान, माल, अपना वक्त, हर चीज़ कुर्बान किया है। आप देख सकते हैं कि गांधी परिवार एक ऐसा परिवार है हिंदुस्तान में, हिस्ट्री में कोई चेंज नहीं कर सकता, क्योंकि ये लोग अपनी जान भी दिए हैं, बम ब्लास्ट में अपनी जान गंवाए हैं और इंदिरा गांधी जी गोलियां खाई हैं और इनके बेटे आज हिंदुस्तान में एक मोहब्बत की दुकान खोल रहे हैं। जैसे कि आप देख सकते हैं बीजेपी वाले एक नफरत की दुकान लेके चल रहे हैं, इसी तरह हमारे राहुल गांधी जी मोहब्बत की दुकान खोल कर चल रहे हैं। अब आप डिसाइड करना है कि आपको मोहब्बत होना है या नफरत होना है। और हमारे सीएम साहब तेलंगाना में अल्हम्दुलिल्लाह इतना अच्छा काम कर रहे हैं, सबको लेके चल रहे हैं। उनसे और एक ही गुजारिश है कि एक अच्छा माइनॉरिटी मिनिस्टर भी दे, क्योंकि तेलंगाना में सिर्फ एक ही प्रॉब्लम चल रही है, ये बार बार बात उठाई जा रही है कि माइनॉरिटी कोई मिनिस्टर नहीं दिया, बल्कि वो भी ये करे तो बहुत बड़ी मेहरबानी। और हमारे तांडूर में अल्हम्दुलिल्लाह जो भी बोल रहे हैं हमारे मनोहर रेड्डी साहब उसको कंपलसरी कर रहे हैं और आने वाले 1 साल 2 साल में पूरी उम्मीद है हमारे को तांडूर पूरा चेंज होता बोल के। जय हिंद, जय कांग्रेस, जय मनोहर। ఒక చెప్ప కొడితే రెండో చెప్ప చూపెట్టు అనే విధంగా ఆ రోజు గాంధీ ఎన్నో ఉద్యమాలు చేసిండు. మరి ఉప్పు సత్యాగ్రహం చేసిండు ఆ దేశం కోసం, బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన దేశ స్వతంత్రంలో కానీ మరి అనేక కార్యక్రమాలలో ఆయన ముందుండి మన దేశానికి ముందు నడిపిన మహాత్ముడు మహాత్మా గాంధీ. ఆయన ఆశయ సాధన కోసం మనం పనిచేయాలి. ఈరోజు దేశంలో మరి ఆ రోజు మహిళ ఒంటరిగా అర్ధరాత్రి వచ్చినా నడిచినప్పుడే స్వాతంత్రం అని చెప్పి ఆ రోజు గాంధీ చెప్తే ఈరోజు మహిళ ఒంటరిగా అర్ధరాత్రి పోవడం లేదు. ఎందుకంటే దేశంలో భ్రష్టాచార రాజ్యం ఏర్పడింది. ఈరోజు మోడీ లాంటి ప్రధాని దేశంలో ఉన్నప్పుడు దేశంలో అరాచకాలు, అక్రమాలు, మరి ఈరోజు మహిళలపై అత్యాచారాలు, దేశంలో లూట్ బాఫ్, మరి ఇదంతా మరి కార్పొరేటర్లకు, సంస్థలకు ఈరోజు మోడీ మరి దాసమై ఈరోజు దేశాన్ని
మద్దతు తెలుపుకుంటూ ఈరోజు దేశాన్ని నాశనం చేస్తున్నారు. అదే ఆ రోజు గాడ్సే కూడా అదే ఆర్ఎస్ఎస్ కార్యకర్త మన మహాత్మా గాంధీ గారిని పుట్టన పెట్టుకున్నాడు. అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ సింపదీకులైన బీజేపీ వాళ్ళు అందరూ కూడా మనకందరినీ పంపిపెడుతున్నారు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పనులను చూసి, రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి పనులను చూసి, తాండూరులో మన ఎమ్మెల్యే గారైనటువంటి మనోహర్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధిని చూసి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ ప్రజలందరూ వాళ్ళు మోసపోకుండా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతారని మనం చేసుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వివరిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు. మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి జరుపుకుంటున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హబీబ్ లాల్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ గారు, బాలరెడ్డి అన్న గారు, సర్దార్ భాయ్ గారు, ప్రభాకర్ గౌడ్ గారు, మన ప్రతి ఒక్కరు పేరు పెట్టిన అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఏమంటే, ఆ రోజు అహింసా నినాదం అనే ఒక ఆయుధంతోనే గాంధీ గారు స్వాతంత్రం సంపాదించారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి, భారత్ అడుగుజాడలో నడుస్తున్నాయి. ఎందుకు? గాంధీ గారు ఆ రోజు పోరాడి అహింసా విధానంలో పోరాడి స్వాతంత్రం తెచ్చారని చెప్పేసి. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో ఈరోజు భారతదేశంలో ఇంత అభివృద్ధి చేసి ఇంత కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టినరు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం కట్టిందండి? మీరు ఒక్కసారి చూడండి. ఒక డ్యామ్ కట్టినరా, ఒక ఇది కట్టినరా? ఏమీ కట్టలే. రైతుల గురించి ఏమి చేయలే, మామూలు ప్రజల గురించి కూడా ఏమి చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఓన్లీ కార్పొరేట్ల గురించి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు జాతిపిత అయినటువంటి శ్రీ మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని అయినటువంటి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హబీబ్ లాల్ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ ఘనంగా నివాళులర్పించడానికి గాంధీ చౌక్ కూడలికి అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్దలు మరియు సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. అందరికీ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే పట్టణ ప్రజలందరూ కూడా పవిత్రమైన విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, గాంధీ జయంతి మనం నిర్వహిస్తాం. గాంధీ ఆశయాలను సాధించుట్లో వెనుక ఉన్నాం. కాబట్టి కోరుకునేది ఒక్కటే, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ప్రభుత్వాలు కానీ అన్ని వాళ్ళ ఆశయాలు ఏమవుతున్నాయో అవి సాధించే దిశగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మహాత్మా గాంధీ గారికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. కొరకు వాళ్ళు తన ఆస్తులను కూడా ఇచ్చేసిన నాయకులు ఆ రోజు ఉంటే ఈ రోజు పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకోటి, మహిళలు ఒంటరిగా రాత్రిపూట తిరగగలిగినప్పుడు అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి చెప్తారు. ఈరోజు మన దేశానికి స్వాతంత్రం ఎక్కడా, స్వాతంత్రం ఏమైపోతుందని చెప్పి మనం చెప్తున్న తరుణం లోపల కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది. కానీ గాంధీ గారే చెప్పిండ్రు, మహిళ ఒంటరిగా రాత్రిపూట తిరిగినప్పుడే అది భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి, మంచి సమాజం కావాలని చెప్పేసి, శాంతియుత జీవితం అందరికీ ఉండాలని చెప్పేసి వారు కోరిర్రు. ఆ బాటలోనే, ఎందుకంటే చాలా విషయాల లోపల బహుశా మనం భగత్ సింగ్ విషయం ఇంకో ఏదైనా ఉండొచ్చు, కానీ మేము కూడా ఆంగ్లేయుల పాలనకు వారికి అండగా ఉన్నారు, మతోన్మాదాన్ని ప్రేరేపించారు. వాళ్ళే మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్నారు. ఈరోజు దురదృష్టవశాత్తు ప్రతిరోజు కూడా మహాత్మా గాంధీ హత్యకు గురి అవుతున్నాడు. సోషల్ మీడియా లోపల కానీ మిగతా చోట్ల కానీ అబద్ధపు ప్రచారాలతోని మహాత్మా గాంధీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, వారి త్యాగాలను మరిపించే విధంగా, చరిత్రను వక్రీకరిస్తూ మహాత్మా గాంధీ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా నిజంగామైన మహాత్మా గాంధీకి నివాళులు అర్పించాలంటే వారి ఆశయాలను, వారు ఏదైతే మత సామరస్యాన్ని ప్రబోధించారో, హిందూ ముస్లింల మధ్య ఐక్యత అనేది ఈరోజు ప్రధానమైన అవసరం ఉన్నది. పెద్దేముల్ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ భారీ విగ్రహాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనలో బందీలుగా ఉన్న భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్రం అందించారని, మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటికి అందరికీ ఆదర్శం అని అన్నారు. పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జితేందర్ రెడ్డిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, తాండూర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, కోట్
తాండూరుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, మైనార్టీ నాయకులు రియాజ్, సొసైటీ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం, రవిశంకర్, తాండూరు ఏ బ్లాక్ అధ్యక్షులు లొంకా నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్, జిల్లా నాయకులు ఎల్లారెడ్డి, శోభారాణి, మొంబాపూర్ శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్ కుమార్, బాబు సింగ్, శివరాం, నర్సింహులు, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. गांधी दादा की महात्मा गांधी देश के लिए जान दिया, गांधी जी ने क्या किया, देश के लिए जान दिया. द्वितीयवार्ते श्री श्वेतांगल्पे वैष्णवनन्तरे कले ये वृन्दवने भरतवर्षे वर्तकण्डे वर्तमाने व्यवहारिके कालमानेन विश्वावसुनावसोत्सवे दक्षिणायने अथ शरदृतौ आश्विजमासे शुक्लपक्षे विजयदशमी पर्वकाले बृहस्पतिष्ठायां शुभतिथौ श्रीमान् मम अनुकोंడి అందరూ గోత్రము పేరు అందరూ మమ సహకుటుంబస్య సపరివారస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితమ ఫల పురుషార్థ సిద్ధితమ సకల మనోవాంఛిత ఫలసిద్ధితమ పెద్దేములు గ్రామే అభివృద్ధితమ అత महात्मा गांधी नामधेयस्य वस्तु ध्यायामि ध्यान पियामि अवश्यमासं पियामि पद्म पियामि तत्सैव पियामि औपचारिक पकड़ सर्वोत्सार्थे यज्ञोपवीतार्थे अक्षतांत अनुकूल्यम पूजार्थे पुष्पाणि पियामि स्वामिदेवताभ्यो नमः विग्रह देवताभ्यो नमः पूजार्थे पुष्पं धूपो यमृतां धूपमा ग्रापयामि दीपं दर्शयामि नैवेद्यं समर्पयामि कुमरकं कुर्मः नैवेद्यं समर्पयामि या फलनीयः यास्ति पुष्पणेः बृहस्पतेः बृहस्पति प्रतुतः तानो मंजन तगुमतः यः यास्ति पुष्पणेः बृहस्पतेः प्रसूतः तानो मंजन तगुमसः महामंगल या फलनीयः यास्ति पुष्पणेः बृहस्पतेः प्रसूतः तानो मंजन या फलनीयः या फलनीयः यास्ति पुष्पणेः बृहस्पतेः प्रसूतः तानो मंजन. ఒక విజయదశమి, ఒక గొప్ప మహానుభావుని జయంతి. ఈ రోజుకు 156 జయంతి అయినా ఆ మహానుభావుడు చేసినటువంటి ఒక మంచి పనులు ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక గొప్ప జాతి పితని ఏ విధంగా మనము పూజించుకుంటున్నారో ఈరోజు యావత్ ప్రపంచము ఆ జాతి పితని మన గ్రామంలో పెట్టుకోవడం, వారు చెప్పినటువంటిదంతా కూడా ఒకటే, సత్యమే జయము, సత్యమే అనుసరించాలా, అహింస ఉండకూడదని చెప్పి ఆ 2 స్లోగన్స్తోనే ఈరోజు ప్రపంచంలో ఒక బలమైనటువంటి శక్తిగా తీసుకెళ్ళినటువంటి గొప్ప మహానుభావుడు అంటే గుర్తొచ్చేది మహాత్మా గాంధీ గారే. అలాంటి విగ్రహాన్ని ఈరోజు పెద్దేపుల గ్రామంలో పెట్టుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి యువకులకు స్ఫూర్తిగా రోజు ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి మహానుభావుని చూసి వారిని స్మరించుకొని మేము ఎందుకు ఆ విధంగా కాకూడదు అని యువత వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఖచ్చితంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు లాస్ట్ టైమే ప్రామిస్ చేసి ఆ ఇచ్చినటువంటి ప్రామిస్ కట్టుబడి ఈరోజు గాంధీతాత విగ్రహము ఇచ్చినటువంటి జితేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా వారిని అభినందించుకుంటూ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి గొప్ప మహానుభావుని ఈరోజు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో వారిని తప్పించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దీంట్లో నాకు అవకాశం ఇచ్చి నన్ను పార్టిసిపేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి అందరూ కూడా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, యావత్ పెద్దేముల మండలానికే కాకుండా తాండూరు ప్రజలకు అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు మన మనోహరెడ్డి అయినటువంటి మనోహరెడ్డి అన్న గారు మాకు ఈ టైం ఇచ్చి వచ్చినందుకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ముందు కూడా
మేము అన్నకు ఆశయాలకు మేము వెంబడుండి ఏ గ్రామంలోనైనా ఇంకేమైనా ఉంటే మేము ముందుండి నడిపిస్తామని చెప్పుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తాం. మన స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకుడు పెద్దలు మన తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారు, మరి డాక్టర్ సంపత్ గారు, మరి ఇతర గ్రామాల నుంచి వచ్చిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి మనం అందరం కలిసి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసుకుంటున్నామంటే గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడో గాంధీ తాత విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. కానీ అది ఎప్పుడు పెట్టింది ఏందనేది గ్రామంలో ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. కానీ ఆ విగ్రహం స్వాతంత్రం మనకు వచ్చిన 47 వస్తే 48, 49 అట్లా పెట్టి 62 కూడా కరెక్ట్ డేట్ తెలియదు మనకు, కానీ 62 అనుకుంటున్నారు. ఆ విగ్రహం చాలా చిన్న భిన్నమైంది. అది ఆ రోజుల్లో సిమెంట్ తోటి చేసిన విగ్రహం. అది అట్టి విగ్రహాన్ని గత జయంతి రోజు జితేందర్ రెడ్డి గారు కొత్త విగ్రహాన్ని మళ్ళా నెక్స్ట్ ఎప్పుడైతే మహాత్మా గాంధీ జయంతి చేసుకుంటామో ఆ రోజు వరకు కొత్త విగ్రహాన్ని నేను స్వయంగా తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించడం, దానికి అనుకూలంగా ఈరోజు అందరూ కలిసి యాలల మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, పేరి రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్, గొల్ల శ్రీనివాస్, కుమ్మరి శేఖర్, అశోక్, భాస్కర్ చారి, రాజు, రాములు, కుర్వ కిష్టయ్య, జనార్దన్, గడ్డం శ్రీనివాస్, నర్సింహులు, బషీర్, జబ్బార్, విఠల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన భారత జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి జన్మదినం. ఆయన గారు 1869 అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ అనే గ్రామంలో, మారుమూల గ్రామంలో ఆయన జన్మించడం అనేటువంటిది జరిగింది. ఈయన ప్రపంచానికి అహింసా మార్గాన్ని అనేటువంటిది పరిచయం చేసినటువంటి వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఆయన మార్గంలో మనందరం కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బషీరాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వీఆర్ఏ హనుమంతు గాంధీ జయంతిని నిర్వహించారు. తాండూరు మండలం బెల్కటూరు గ్రామం ప్రధాన రోడ్డు సమీపంలో శ్రీ మల్లికార్జున దేవాలయం దగ్గర ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల అదనపు గది, గ్రామ పంచాయతీ నూతన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని సామాజిక కార్యకర్త వెంకటేష్ కోరారు. ప్రాథమికోన్నత పాఠశాల అదనపు గది అసాంఘిక కార్యకలాపాలకు, తాగుబోతులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులు దృష్టి సాధించి ఈ భవనాలు వినియోగంలోకి తీసుకురావాలని సామాజిక కార్యకర్త వెంకటేష్ కోరారు. కూడా ఉన్నాయి. మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడ పారేసిపోతున్నారు. మరి ఇది విద్యా బోధన నిలయమా లేక తాగుబోతు నిలయమా లేక మరి ఇతరితర కార్యక్రమాలు జరుపుకొనుటకు అనువుగా మారుతుంది. కాబట్టి వెంటనే దీనిపై తాండూరు మండల ఎంజీఓ అలాగే జిల్లా డిఈఓ అలాగే రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ భవనాన్ని విద్యాబోధనకు అనుకూలంగా తీసుకురాగలరని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏంది ఇంత దుర్మార్గము? మరి గతంలో నిర్మించారు, గత 6 సంవత్సరాల నుంచి వినియోగంలోకి తీసుకురాలేరు. ఎలాంటి అభివృద్ధి నోచుకోలేక, విద్యాబోధనకు నోచుకోలేక భవనం పాడుబడిపోయింది. ఒకసారి ఒక్కసారి ఆ మద్యం సీసాలని డైరెక్ట్గా మీరు ఒకసారి షూట్ చేయండి. ఇది సో దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ లొకేషన్ ఆర్ డ్రింకింగ్ లొకేషన్? ఐ డోంట్ నో అండర్స్టాండింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ ఒకసారి వీడియో చూసిన వాళ్ళు వెంటనే దీనిపై మీరు స్పందించి మరి మీకు తెలిసిన ప్రజానాయకులతోని కానీ ప్రభుత్వ అధికారులతోని కానీ మాట్లాడి వెంటనే ఇటు స్కూల్ భవనాన్ని విద్యాబోధనకు వినియోగంలోకి తీసుకొచ్చి విద్యా అభివృద్ధికి తోడ్పాటును అందించాలి. మరి
మా కరణ్కోట్ ఎస్ఐ గారు, తాండూరు రూరల్ సిఐ గారు, డిఎస్పి గారు, ఎస్పీ గారు తమరికి కూడా తెలియజేసుకుంటున్నాం. సార్, దయచేసి ఇది ఇలాంటి వికృత చేష్టలకు నిలయంగా మారుతుంది కాబట్టి తమరు స్పందించి విద్యా అధికారులతోని, జిల్లా విద్యా అధికారులతోని కానీ మండల స్థాయి విద్యా అధికారులతో కానీ మాట్లాడి ఇటు భవనాన్ని విద్యాబోధనకు అనుకూలంగా తీసుకువస్తారని తమరికి విన్నవించుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో జాతీయ రహదారి విస్తరణ పేరిట దర్గాను, మసీదును కూల్చివేస్తున్నారని, కూల్చివేతలను అడ్డుకుంటామని మైనార్టీ హక్కుల సమితి నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీలపై కక్ష కట్టి మరీ దర్గాలను, మసీదులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదులను, దర్గాలను కూల్చివేస్తే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని మైనార్టీ హక్కుల సమితి నాయకులు హెచ్చరించారు. हमारा मानना ये है कि खबरों में जो लोग हैं वो अपने यहाँ ज़िंदा है, वो कुछ अल्लाह बेहतर जानता है उनके बारे में। 300 साल की खबरों को डिमोलिश कर कर आप रोड बनाना चाह रहे हैं, ऐसी रोड जहाँ पर ज़रूरत ही नहीं है। स्टेट गवर्नमेंट ये काम सिर्फ अपने दिखावे के लिए कर रही है। बीजेपी हुकूमत सेंटर में है, जबकि हाईवे हो रहा है, हाईवे के लिए बाईपास रोड ली गई है। वो लोग खबरों को इज्जत करते हुए वो लोग छोड़ दिए, लेकिन हमारे सीएम साहब को खबरों की परवाह नहीं है, दरगाहों की परवाह नहीं है। बीच बाज़ार में रात में 2 बजे बिल्कुल जब सन्नाटा होता है तब डिमोलिश कर कर वो बोल रहे हैं कि ये किसी की साजिश है। ये हुकूमत सिर्फ अपना कुछ दिखावा करना चाह रही है, डेवलपमेंट में कोई काम नहीं हो रहा है, बल्कि सिर्फ किसी एक कौम को टारगेट किया जा रहा है। उसके ख़िलाफ़ आवाज़ हम उठा रहे हैं, उठाते रहेंगे। अब जो कोसगी में जो टारगेट किया गया है उसको हम जितना हो सका हमारी तंजीम की जानिब से हम लोगों को वहाँ पर अगर धरना भी देना पड़ा तो देंगे, देकर हम इसको रोकेंगे। आने वाले दिनों में भी ये तंजीम भरपूर मुसलमानों के ताल्लुक़ से ही नहीं बल्कि और भी कौम के ख़िलाफ़ अगर जुल्म हो तो हम आवाज़ उठाकर काम करेंगे। शुक्रिया। MSPS की तरफ से माइनॉरिटी हक़ पोराटम ये तंजीम है हमारी, जो इस मुद्दे पे बात करना है हमारे को भी यहाँ पे, ताकि इससे पहले कुड़ंगल में जो रोड वेंडिंग में कब्रस्तान को डिसमेंटल करा गया है और जो वहाँ पे दरगाह भी थे वहाँ पे जो डिसमेंटल कराया गया है, ताकि इसी तरीके से काम आगे भी चल रहा है। जैसा कि कोसगी है, कोसगी का भी एक वाक़या हमारे को सुनने में आया अभी, ताकि वहाँ पे भी एक दरगाह है उसको हटाने के लिए, ताकि 20 फीट लिए तो दरगाह महफूज रह रही, 25 फीट लिए तो दरगाह डिसमेंटल हो रही, ताकि इबादत वाली जगह है वो ख्याल करते हुए बुजुर्गान दीन जो अपने दुनिया के अंदर जितने भी बुजुर्गान दीन गुजरे हैं उनका ख्याल करते हुए काम करना बोल के हम हुकूमत से भी यही चाहते हैं कि दोबारा जैसा कि यहाँ पे तकलीफ़ पहुँची है कुड़ंगल में, आगे ऐसा काम ना हो, ताकि जो भी ऐसी इबादत गुजार जो भी चीज़ रहती है उसको हटाकर तामीर करना बोलकर हम MHPS की तरफ से डिमांड करते हैं और इस बात को हम बताते हैं। अस्सलाम वालेकुम। दिन पे दिन एक ट्रेंड शुरू हो चुका है, जैसा कि रोड वेंडिंग के नाम से मुसलमानों के हो या हिंदू भाइयों के हो, दरगाहों को तोड़ना, कब्रिस्तान को तोड़ना और मंदिरों को तोड़ना। इसी हाल में कोड़ंगल में एक वाक़या हुआ है। तो वाक़े के बाद कोड़ंगल कॉन्स्टिट्यूंसी यानी हमारे चीफ मिनिस्टर साहब के कॉन्स्टिट्यूंसी में ही अब एक वाक़या होने जा रहा है। जैसा कि चीफ मिनिस्टर साहब एक खुद प्लानिंग से आगे बढ़ रहे हैं। प्लानिंग ये है, जो उनके कांग्रेस पार्टी में काम करने नुमाइंदों को मुसलमानों के बीच भेजकर मुसलमानों को इकट्ठा कर ताकि उनकी बात मनवाने की पूरी कोशिश चल रही है। इसी अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम लोग जो है इस वक्त कोसगी मुस्तखर जो है महबूब सुबानी का चिल्ला गवर्नमेंट हॉस्पिटल के सामने जो वक्फ की अराज़ी है 22 गुंटे, जिसको अच्चन साहब तकिया कहा जाता है, उसमें
महबूब सुवानी का चिल्ला मुबारक है। इसको जो है रोड की तोसी के लिए बोल के चिल्ला मुबारक को गिरा के जो है पीछे बनाना हो के बाज़ लोग कोशिश कर रहे हैं, उसको ये काम को कल अंजाम देने वाले हैं। इस बात को जो है हम कोजी के सारे नौजवानों मुखालिफत कर रहे हैं और जो है हुकूमत तेलंगाना से भी गुजारिश कर रहे हैं कि हमारे सीएम साहब जो है बहुत सेकुलर आदमी हैं और हम उनको चाहते हैं बहुत, उनको हम जिताए। कोसगी जो है कोडंगल कोसगी कॉन्स्टिट्यूंसी सीएम साहब का है, उनको जो है ख्वाहिश से हम जिताए हैं, उनको चाहते हैं। सीएम साहब को नहीं मालूम सर का जो है लोकल के लोग जो है बाद 2-3 अफराद मिलके उनके मफाद के लिए यहाँ पे जो है ये काम कर रहे हैं। हमारी गुजारिश है हुकूमत तेलंगाना से ये इस इक़दाम को फ़ौरन रोका जाए। आप देख सकते हैं चिल्ला मुबारक वहाँ है, 17 फीट अगर 20 से लिया गया तो चिल्ला मुबारक को धक्का नहीं लगेगा, मगर जो है अमदन उसको निकाल के जो है यहाँ पे शिफ्ट करने वाले हैं। हम लोग इसकी जो है मुखालिफत करते हैं। ये पूरे नौजवान हैं, थोड़े हैं और कसीर तादाद में है, और भी नौजवान बाहर ठहरे हुए हैं, जगह की जो है गुंजाइश नहीं है। बोल के हम जो है हुकूमत तेलंगाना से गुजारिश करते हैं कि इस बात को जो है इस पर तवज्जो दे के इस चीज़ को जो रोके। क्या सारे नौजवानों पर जो है यही जो है मर्जी है। ये भी कहना चाह रहा हूँ कि मैं चाहे मुस्लिम हो या गैर मुस्लिम हो, किसी की भी इबादत गाहें या उनके खबरें, उनके जो है जो भी मज़हब से जो है रिलेटेड जो चीज़ें हैं वो एक आस्था का जो है विषय होती। अगर जो है हमारे हिंदू भाइयों के भी जो है मंदिरों को अगर गैर ज़रूरी अगर तोड़ा जा रहा है तो उनका साथ हम भी देंगे इंशाअल्लाह। और जो है उनसे भी गुजारिश की जाती है कि वो हमारा भी साथ दे। कई को बोले तो जो है उनके भी जो है मजहबी मुकामात का वही जो है उन हुकूमत तेलंगाना से है और हिंदू भाइयों से भी है। उम्मीद करते हैं कि जो है सीएम साहब इस बात की तरफ तवज्जो देके इसकी तरफ जो है कुछ इक़दाम जो है फैसले देंगे। इंशाअल्लाह जो है हम उनको साथ देंगे इंशाअल्लाह। मंडल के मजलिस इत्तेहादुल मुस्लिमीन के ज़िम्मेदार प्रेसिडेंट सदर अमजद खान साहब भी अपने ख़यालात का इजहार करेंगे। उन्होंने भी कौम की जो है कौम का दर्द रखते हैं और कौम के जो है कामों में जो है बढ़ चढ़ के हिस्सा लेते हैं। उन्होंने भी जो है चंद अल्फाज जो है अदा करेंगे। बोलिए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। डिस्ट्रिक्ट नारायणपेट कोसगी मंडल गवर्नमेंट हॉस्पिटल अपोजिट महेशवानी चिल्ला कई सालों से यहाँ पे क़ायम है, 300 साल से यहाँ पे क़ायम है। तो यहाँ पे कोसगी के जो अवाम है जो माइनॉरिटीज़, तो यहाँ पे महेशवानी चिल्ले को यहाँ पे क़ायम रखना चाह रही। तो 25 फीट निकालेंगे तो महेशवानी चिल्ले को तो नहीं रहेगा, तो 17 फीट निकालेंगे तो महेशवानी चिल्ला तो अल्हम्दुलिल्लाह क़ायम रहेगा। तो हम ये 17 फीट निकालने की जैसो हम लोग कोशिश कर रहे हैं। तो हम तिरुपति रेड्डी साहब को, हेमंत रेड्डी साहब को, तो नई हुकूमत जो कांग्रेस हुकूमत है, तो हम लोग गुजारिश कर रहे हैं कोसगी के नौजवान माइनॉरिटीज़ के, तो 17 फीट निकाले तो बहुत बेहतर रहता। आप इसको 25 निकालेंगे तो हम बर्दाश्त नहीं करेंगे। डॉक्टर अम्बेडकर चौरस्ते पे हम इसके बारे में हम తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్